హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో మార్కెట్స్ చూశారు కదా, ఇవాళ అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంకా అంటే అసలు ఇలాంటి బౌన్స్ బ్యాక్ కూడా నిజంగా సీరియస్గా చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బౌన్స్ అయిన తర్వాత మట్టుకి అందరూ బేసిక్గా ఎవరైతే షార్ట్స్లో ఉన్నారో యుఎస్ డేటా చూసిన తర్వాత, ముఖ్యంగా సిపిఐ డేటా చూసిన తర్వాత నిన్న గ్యాప్ డౌన్ అనమాట. డౌ జోన్స్ అవ్వచ్చు, S&P 500 అవ్వచ్చు, అన్నీ కూడా 500 పాయింట్స్ అంటే రఫ్లీ 2% 3% అలా పడిపోయినాయి. సో అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇండియాలో చూసారా మీరు, మార్కెట్ అసలు సీరియస్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ తర్వాత ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా తీసేస్తాను నేను, అసలు ఇంక ఏది అవసరం లేదు. 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్లు వద్దు, ఏమొద్దు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ 5 minutes టైం ఫ్రేమ్లో క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకు అంటే సో రేపు ఇది జస్ట్ ట్రాప్ చేయడానికి అన్నట్టు కనబడుతుంది తప్ప ఎక్స్పైరీ అని చెప్తున్నారు క్లియర్గా. ఓకే, ఎక్స్పైరీ అయితే ఎంత బౌన్స్ బ్యాక్ ఉంటుందో అసలు సీరియస్గా. ఎక్స్పైరీ అన్నా కిందకి తీసుకెళ్ళిపోవచ్చు కదా మార్కెట్ని. మీరు చూడండి 2 days నుంచి ప్యాటర్న్స్ ఎలా ఫాలో అవుతున్నారో, అదే లాస్ట్ 3 days నుంచి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ యాంగిల్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ నుంచి, అంటే జస్ట్ లైక్ నేను డ్రా చేస్తున్నాను అంతే. ఇదిగోండి, వీడు వన్స్ ఇలా పడిన తర్వాత వీడి యాంగిల్ చూడండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా స్ట్రైక్. ఓకే, సో ఇక్కడ నుంచి సో రఫ్లీ ఓకే. సో ఒక ప్యాటర్న్లో నీట్గా 2 daysకి చేసుకుంటున్నారు వీళ్ళు క్లియర్ కట్గా. సో రేపు ఏమాత్రం కూడా 45,500 బిలో, కానీ చాలా డిస్టెన్స్ ఉంది. సో రేపు మార్నింగ్ మనము అందరూ కూడా గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ముందే డిసైడ్ అయిపోయారు చూడండి, వాట్ ఎవర్ అందరూ కూడా ముందే డిసైడ్ అయిపోయారు. సో యుఎస్ క్లోజింగ్ ఈవేళ ఎలా ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. నేను లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 6 months నుంచి చూస్తున్నాను, యుఎస్ డేటా ఎలా వచ్చినా కూడా, క్రూడ్ ఆయిల్ ఎలా బిహేవ్ చేసినా, గోల్డ్ ఎలా బిహేవ్ చేసినా, చైనా డేటా ఎలా ఉన్నా, అసలు మనకి ఇండియాకి లాస్ట్ 6 monthsలో ఇంపాక్ట్ అనేది లేదు ఫ్రెండ్స్. ఫ్రాంక్గా మీరు ఒకసారి డేటా ఒకసారి చూసుకోండి కావాలంటే. అండ్ స్టాక్ స్పెసిఫిక్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా స్టాక్ స్పెసిఫిక్కే ఉన్నాయి క్లియర్ కట్గా మనకి. మీరు చూడండి, మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈవేళ పిఎస్యూస్ వాట్ ఎవర్ ఏం పడినాయో అన్ని స్టాక్స్ కూడా బౌన్స్ అయినాయి కదా. కానీ అందరూ కూడా బౌన్స్ అయినాయి అనుకుంటున్నారు తప్ప ఒక విషయం ఎవరికి అర్థం కావట్లేదు. అదేంటంటే 40% పడ్డాయి, కొన్ని అయితే 50% కూడా పడిపోయినాయి. సో 50% పడినప్పుడు 10% బౌన్స్ అయితే అదేదో మళ్ళీ ఏదో ర్యాలీ స్టార్ట్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. ఫ్రెండ్స్, గెయిన్స్ అనేవి వచ్చేసిన తర్వాత అంటే ఇంకా ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే యాక్చువల్గా. సో రేపు స్టోరీ కొత్తగా ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో మనము ఇదిగోండి ఈ ప్యాటర్న్లో చూస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ప్యాటర్న్ చూద్దాం. ఇది మనం చూసేది 5 minutes టైం ఫ్రేమ్, అవునా? సో ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఇవాళ పుల్ బ్యాక్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, ఎక్కడెక్కడ కరెక్షన్స్ వచ్చినా సరే, ఇదిగోండి ఇలా కరెక్షన్స్ వచ్చినా కూడా, ఇలాంటి కరెక్షన్స్ వచ్చినా కూడా మీకు ప్రతిసారి కూడా బయింగ్ జరిగింది కదా. సో రేపు ఇనీషియల్గా ఫ్లాట్గా ఓపెన్ అయితే మనము ఆబ్వియస్గా ఇదిగోండి రేపు క్లియర్ కట్, ఇదిగోండి ఈ జోన్లో రేపు ఓపెన్ అయింది అనుకుందాం. ఈ జోన్లో ఓపెన్ అయితే సో ఆబ్వియస్గా ఏం చేస్తారు ఎవరైనా సరే, ఇనీషియల్ 45 minutes డేటా తీసుకుంటాం. సో ఇనీషియల్ 45 minutes డేటాకి సపోర్ట్ ఇదిగోండి ఇదే కదా. సో ఇదిగోండి ఎక్కడికి వచ్చింది, ఇది ఆల్మోస్ట్ లైక్ 45,700 రఫ్లీ. సో 45,700 బిలో సపోర్ట్ తీసుకుని మార్కెట్ బౌన్స్ అయితే వెల్ అండ్ గుడ్. వాడు ఇంకొకసారి హయ్యర్లో వేసి ఆబ్వియస్గా మనకి ఇవాళ హైని తీస్తాడు. ఓకే, ఇది ఒక స్టోరీ, ఇది ఒక కాన్సెప్ట్. బట్ వేర్ యాజ్ ఇవాళ గెయిన్స్, ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి పైకి తీసుకొచ్చాడు మార్కెట్ని. సో రేపు అసలు మార్కెట్కి రిలేషన్ లేకుండా ఓపెనింగ్ గ్యాప్ డౌన్, ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ లేదా ఈ సపోర్ట్ని 45,700 బ్రేక్ చేస్తే ఫ్రెండ్స్, ఇంకా అక్కడి నుంచి మనకి లోవర్ హైస్ లోవర్ లోస్ కింద మార్కెట్ని యాజ్ ఇట్ ఈజ్గా నిన్న లోని ఇవాళ లోని ఒకసారి రీటెస్ట్ చేస్తారు. సో 1000 point డిప్ కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ డేకి
కరెంట్ డేకి అసలు రిలేషన్ లేకుండా ఉంది మార్కెట్లో. ఓకే, సో సీరియస్గా చాలామంది చెప్పే ఉన్నారు ఈ మాట. యాక్చువల్గా ట్రేడింగ్ అనేది ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. కొత్తగానే మనము మార్కెట్లోకి వెళ్ళి కొత్తగా ఉన్న ఓల్డ్ స్ట్రాటజీనే మనం కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది, న్యూ లెవెల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఒక్కసారి నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను నిఫ్టీ బ్యాంక్ మీద. ఎందుకు నిఫ్టీ బ్యాంక్ చూపిస్తున్నానంటే మీరు చూస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ట్రేడ్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నా. 48,600 నుంచి ఫ్రెండ్స్, ఓకే, ఇది నేను స్పాట్ ప్రైస్లో చెప్తున్నా. అక్కడి నుంచి సింగిల్ లెగ్ డ్యాన్స్ లేక వాడు ఈ గ్యాప్ని ఫిల్ చేశాడు. ఎవరికి తెలియదు ఆ విషయం. అంటే ఎవరికి తెలియదు అంటే ఐ మీన్ టు సే ఇలాంటి ఫాల్లో చాలామంది అది మర్చిపోయి ఉంటారు. చాలామంది మనము లాస్ట్ 2 months నుంచి డిసెంబర్ నుంచి కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. డిసెంబర్లో ఈ గ్యాప్లన్నీ మనం మాట్లాడుకున్నాం ఒకసారి చూసుకుంటే. ఓకే, అప్పుడు నేను వీడియోలు చేసే ఉన్నాను. ఇదిగోండి ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు ఫిల్ చేస్తారో అనుకునేవాడిని. సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ కంజెషన్ అంటే ప్యారలల్ కన్సాలిడేషన్ చేసి వీడు పైకి బ్రేక్ చేయకుండా కిందకు వచ్చి ఇదిగోండి చూడండి, ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది, ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది, అవునా? సో ఇక్కడ మేజర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి ఆ డేటాతో. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. సో ఈ కన్సాలిడేషన్ పైకి వెళ్తే వెల్ అండ్ గుడ్. ఎందుకు? ఆబ్వియస్గా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కదా. సో 48,600 వెయిటింగ్లో ఉంది ఆల్రెడీ. సో దీనికి రఫ్లీ ఒక 1 month పట్టచ్చు, లేదా ఒక 10 trading days పట్టచ్చు. ఓకే, సో మంత్ ఎండ్కి కూడా వెళ్ళలేదు అని చెప్పలేం, వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గరలో. సో ఎలక్షన్స్ లోపు ఒక్కసారి మళ్ళీ ఆల్ టైమ్ హై హిట్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ ఒక గ్యాప్ అని చూసారా ఫ్రెండ్స్, ఈ 48,100 అనుకుంటా రఫ్లీ. సో ఇక్కడ నుంచి ఇదిగోండి ప్రైస్ ఓపెన్ అయింది ఇక్కడ. సో రఫ్లీ ఈ వాట్ ఎవర్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది మట్టికి ఫిల్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఓకే, సో ఆ గ్యాప్ మనకి ఫిల్ అయిపోతే ఆబ్వియస్గా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనేది మనకి ఫిల్ అయిపోతే సో ఆబ్వియస్గా మనకి ట్రెండ్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది కిందకి. లేదు అంటే ఇలాంటి కన్సాలిడేషన్లో మనం కంటిన్యూస్గా అంటే గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్, అలాగే ఒకరోజు పైకి ఒకరోజు కిందకి అన్నట్టే ఉంటుంది మార్కెట్. మీరు ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పార్ట్ ఒకసారి చూడండి. నేను ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, అసలు ఇక్కడ ఎవడన్నా కూడా ఆప్షన్స్లో ఉన్నవాళ్ళు నిజంగా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే స్ట్రైట్ అవే 50% పోయి ఉంటారు. ఓకే, ఇంకొక 30%కి మనీ ఒకరోజు వచ్చి ఉంటుంది, ఒకరోజు పోయి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఒక 50% అయితే కంప్లీట్గా లాస్ అయిపోయి ఉంటారు. బట్ 20% మట్టికి ఎవరైతే ఫ్లూక్గా చేసుంటారో, అంటే రిస్క్ రివార్డ్ బేసిస్ మీద చేసుంటారో వాళ్ళు ఖచ్చితంగా గెయిన్ అయి ఉంటారు. అంటే సీరియస్గా చెప్పాలంటే రిస్క్ రివార్డే వర్కౌట్ అవుతుంది ఈ రోజుల్లో కరెంట్ మార్కెట్ డేస్లో. ఇప్పుడు చూడండి, రేపు ఎవరైతే రిస్క్ తీసుకుని షార్ట్ చేస్తారో ఇనీషియల్గా వాడికి ఒక 400 points కూడా కిందకి రావచ్చు, 400 points రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఇట్స్ లైక్ ఏ ఛాన్స్ తీసుకుంటున్నట్టే, ఎందుకంటే ట్రెండ్ ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే గ్యాంబ్లింగ్ చేసినట్టే లెక్క. బికాజ్ ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఇనీషియల్గా గ్యాప్ అప్ అయింది అనుకుందాం, రేపు 46,200 46,300 వాడు ఒకసారి ఇనీషియల్గా షార్ట్ చేస్తే సో ఛాన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే, ఇది పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, సో నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ అసలు సీరియస్గా చెప్తున్నాను, నిఫ్టీలో స్ట్రెంగ్త్ అనేది మట్టికి చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్గా. అసలు ఒకరోజు రిలయన్స్ అంటున్నాడు, ఒకరోజు ఎస్బీఐ అంటున్నాడు, ఇంకొక రోజు ఐటీసీ పెర్ఫామ్ చేస్తుంది, ఒకరోజు ఏమో ఫార్మా సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఎవరో ఒకళ్ళు స్ట్రెంగ్త్ అయితే ఇస్తున్నారు, ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి ట్విన్స్ మట్టికి వాళ్ళు ఒక్కళ్ళే కొంచెం సైలెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మిగతా వాట్ ఎవర్ వెయిట్ ఉన్న టాప్ 4 కంపెనీస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ నౌ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ లార్జ్ క్యాండిల్ ఈవేళ, ఈ లార్జ్ క్యాండిల్ ఇక్కడే ఇదే కాన్సెప్ట్. ఈ లార్జ్ క్యాండిల్ ఎందుట్లోకి వెళ్తుంది, వీడు బుల్స్ అని వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా. సో ఎక్కడికి ట్రై చేస్తున్నారని చూద్దాం ఒకసారి. సో ఇక్కడి నుంచి
సో రఫ్లీ మనం ఇక్కడి నుంచి తీసుకుందాం. ఇక్కడి నుంచి తీసుకుంటే ఇదంతా కూడా ఏంటిది, ఆబ్వియస్గా ఒక రెడ్ క్యాండిల్ ఇది, అవునా? సో రెడ్ క్యాండిల్లో ఏం జరిగింది, ఇవాళ ఓపెనింగ్ నుంచి ప్రైస్ అనేది, ఇదిగోండి ఓపెనింగ్ ఇదే కదా, ఓపెన్ నుంచి ప్రైస్ ఒకసారి కిందకి వెళ్ళి ఆబ్వియస్గా వాడు ఒకసారి కిందకు వచ్చి పైకి క్లోజ్ అయ్యాడు. సో ఇక్కడ క్లోజ్ అయింది ప్రైస్, ఏమ రైట్? సో ఇది టోటల్ రేంజ్లో మనం గనక తీసుకుంటే రఫ్లీ 55% దగ్గర క్లోజ్ అయింది, లేదా 50% దగ్గర క్లోజ్ అయ్యాడు, అవునా? సో 50%లో రెడ్ క్యాండిల్లో టోటల్ 50%లో క్లోజ్ అయినప్పుడు ఇది చాలా చాలా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఎవరన్నా సరే ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు, స్వింగ్ ట్రేడర్స్ అవ్వచ్చు, ఫాలో అవుతారు ఈ కాన్సెప్ట్ని. సో ఇదేమి ఛాన్స్ తీసుకునేది కాదు, యాక్చువల్గా బాగా వర్కౌట్ అవుతుంది కూడా అందరికీ. రేపు ఫ్రెండ్స్ ఇనీషియల్గా బాగా గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్గా రేపు ఈ టాప్ని కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఓకేనా? ఇక్కడ సెల్లర్స్ ఉంటారు, ఈ ఏరియాలో సెల్లర్స్ ఉంటారు అనమాట, హెవీ సెల్లర్స్ ఉంటారు ఈ ఏరియాలో. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాండిల్. ఎవరో ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐస్, వాట్ ఎవర్ ఆ బిగ్ హ్యాండ్స్ సెల్ చేస్తే తప్ప ఇలాంటి క్యాండిల్స్ పడవు, అవునా? సో ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడే అసలైన ట్రిక్ ఉంది. వీడు ఈ క్యాండిల్ లోపలికి ఇలాగే వెళ్ళాడు, అవునా? నెక్స్ట్ క్యాండిల్ చూడండి, కింద వచ్చాడు, మళ్ళీ పైకి వెళ్ళి హ్యామర్లా క్లోజ్ అయింది ఇక్కడ, ఏది, ఈ సెకండ్ రెడ్ క్యాండిల్. అండ్ నౌ సీ దిస్ వన్, ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి, అసలు ఎంత స్ట్రెంగ్త్ ఉపయోగించి ఉంటారు. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఎక్కడికి వెళ్ళాడు, ఇందుట్లో మనకి యాక్చువల్గా చాలా చాలా నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే వెళ్ళినా కూడా నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో చూసారా మీరు, వాడు అంత ట్రై చేసి వెళ్ళినా నెక్స్ట్ క్యాండిల్ దింపాడు చూసారా లోపలికి. ఎందుకు తెలుసా, బుల్స్ వెళ్ళి ఈక్వల్ చేశారు, కానీ టాప్లో ఫ్రెండ్స్ చాలా చాలా హెవీ సెల్లింగ్ ఉంటుంది అనమాట. అంటే లాస్ట్లోనే స్ట్రెంగ్త్ ఉంచుకుంటారు అంటారు కదా, ఆ స్ట్రెంగ్త్ని బేర్స్ ఇక్కడ వాడటం వల్ల ఇలాంటి బేర్ క్యాండిల్ పడింది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు వీడు పైకి వెళ్ళాడు కదా, సో వెళ్ళటం జరిగింది. సో రేపు ఫ్రెండ్స్ ఇదే కనుక కంటిన్యూ అయితే, ఒకవేళ యుఎస్ డేటా పాజిటివ్గా క్లోజ్ అయినా, రేపు మన థర్స్డే ఎక్స్పైరీ ఉంది కదా, మనకి నిఫ్టీ ఉన్నట్టుంది ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో రేపు సేమ్ ఇంకొక స్ట్రెంగ్త్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసాడు అనుకుందాం, ఓకే? ఒకసారి అనుకుందాం మనం, అంటే ఇలాంటి క్యాండిల్ కనుక ఇంకొక క్యాండిల్ ఇవ్వండి ఇక్కడ వరకు క్లోజ్ చేసాడు అనుకుందాం, ఇలా కిందకు వచ్చి క్లోజ్ చేసాడు అనుకుందాం. సో రఫ్లీ ఒకసారి కిందకైతే ఇదిగోండి ఇలా అయితే రావడం జరుగుతుంది. సో క్లోజ్ చేసాడు అనుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పేది అదే కాన్సెప్ట్, రేపు ఎవరైతే షార్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా తినేస్తారనమాట. ఎవరు, బుల్స్ తినేస్తారు రేపు పొద్దున్న, ఓకే? ఏదో స్టోరీ తీసుకొచ్చి రేపు తినేస్తారు. సో తిని ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ లెవెల్లో చాలా హెవీ సెల్లింగ్ ఉంటుందని చెప్పాను కదా. సో నెక్స్ట్ ఫ్రైడే రోజున మార్కెట్ని కంప్లీట్గా అంటే బేర్స్ దిగుతారనమాట, ఓకే ఫ్రెండ్స్? సో ఇలాగా బేర్స్ అని క్యాండిల్, ఒక బేర్ క్యాండిల్ ఇదిగోండి ఇలా పడుతుంది, అర్థమవుతుంది కదా. సో ఇలా బేర్ పట్టడం వల్ల మీకు అర్థమవుతుంది కదా ఏమవుతుంది అనేది. అంటే ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా, ఇదే క్యాండిల్ లాంటి క్యాండిల్ ఇలాగా ఒక క్యాండిల్ వేస్తారు, ఓకే? వేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూసారు కదా. సో ఇలాగా ఎగ్జాక్ట్గా జరుగుతుందని నేనైతే చెప్పట్లా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది గనక తెలిస్తే, ఈ కాన్సెప్ట్ కనుక తెలిస్తే నెక్స్ట్ డేకి మనము ఫ్రెష్గా ఫ్రీ మైండ్తో ట్రేడింగ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు, మనకి యాంటిసిపేషన్ లేదు. ఒక క్యాండిల్ వేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫాలో త్రూ క్యాండిల్ ఉంటుందో ఉండదో మనకు తెలియదు. సో ఇన్ని క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకున్నప్పుడు మనకి వాడు గనక ఫస్ట్ స్టార్టింగే ఇదిగోండి ఇలాంటి క్యాండిల్ కనుక వేస్తున్నాడు అనుకున్నప్పుడు మనకు తెలిసిపోద్ది క్లియర్గా, ఓకే మనకి ఈ బేర్స్ని కంప్లీట్గా ఫిల్ చేసేస్తాడు కాబట్టి ఇక్కడ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతాడు, నెక్స్ట్ ఇలాంటి క్యాండిల్ ఒకటి వేస్తాడు. సో దానికి వెల్ ప్రిపేర్డ్. దీన్ని బట్టి మనం స్టాక్ స్పెసిఫిక్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏ స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ మీద ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకే?
సో ఇది జస్ట్ లైక్ నేను నాలెడ్జ్ షేరింగ్ గురించి చెప్తున్నాను. అండ్ ఒకసారి మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీదకి వెళ్ళిపోయి చూద్దాం అసలు రేపు నిఫ్టీలో ఎలా ఉందనేది. ఓకే, సో నిఫ్టీ, ఓకే, ఇది నేను పెట్టింది టైం ఫ్రేమ్ 15 మినిట్స్. ఓకే, సో నేను ఇక్కడ టాప్ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ట్రెండ్ లైన్ అనేది ఆల్మోస్ట్ లైక్ 2 వీక్స్ తగిలితే సరిపోతుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1 2 3 4. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది, అవునా? మీరు చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు. ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యి ఫాల్స్ బ్రేక్అవుట్ ఒకటి మనల్ని ఫూల్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. రెండోది, ఎవరైతే టెక్నికల్గా ట్రేడ్ చేస్తారో ఓన్లీ టెక్నికల్గా ఫాలో అయ్యి వాళ్ళని ట్రాప్ చేయడం కోసం రేపు ఇంకొక హై అయ్యచ్చు ఫ్రెండ్స్. అంటే ఎప్పటికీ ఇక్కడ మీరు నిఫ్టీలో చూస్తే ఫస్ట్ది ఇది కాబట్టి సెకండ్ దానికి రెస్పెక్ట్ ఇచ్చింది, థర్డ్ది ఇంకా రెస్పెక్ట్ ఇచ్చింది, ఇప్పుడు 4th టైం. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా కౌంట్ అయితే 3 టైమ్స్ కింద లెక్క వస్తుంది, ఎందుకంటే ఇది 1 2 3. సో 3 టైమ్స్. ఈ థర్డ్ టైం కూడా రెస్పెక్ట్ చేస్తే ఫ్రెండ్స్ రేపు మనము నిఫ్టీ కనికరం లేకుండా కిందకి ఫాల్ అనేది ఇలా తీసుకొస్తారు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడికి వస్తుందో నాకు తెలియదు, బట్ నేనైతే ఈ రెసిస్టెన్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఆబ్వియస్ రీజన్స్ వల్ల మనకి స్ట్రైట్గా డ్రా చేస్తే ఎక్కడి వరకు వస్తుందో చూస్తే తెలిసిపోద్ది మనకి. ఓకే, సో ఇంకొకసారి ఏం చేస్తారంటే రేపు కనుక ట్రెండ్ నిజంగా బ్రేక్ అవ్వాలి అంటే ఫ్రెండ్స్ ఒకటే, ఇంక ఇదిగోండి ఇలా కనుక రేపు వేసి పైకి కనుక తీసుకెళ్ళి ఒక్క లో కనుక ఒక కరెక్షన్ ఇచ్చి నెక్స్ట్ కనుక పైకి తీసుకెళ్తే దిస్ ఈజ్ వాట్ నిఫ్టీ ట్రెండ్ చేంజ్ అనమాట, కన్ఫర్మ్ అది. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ బ్రేక్ చేశాడు కదా, సో ఇంకొక డిప్ వచ్చినా కూడా కొంటారు ఆబ్వియస్గా. కానీ ఎర్లీ మార్నింగ్ కనుక ఇన్ కేస్ ఇలాగే కనుక ట్రెండ్ కిందకి కనుక మూవ్ అయితే మట్టికి ఫ్రెండ్స్ ఆబ్వియస్గా రేపు మనము సివియర్ సెల్లింగ్ చూస్తాం. ఓకే, అండ్ దీని తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నిఫ్టీ కనుక పైకి మూవ్ అయితే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇదిగోండి ఇక్కడ దాకా లేదు, అంటే రఫ్లీ 22,000 అనుకోండి, 21,900, 22,000. ఎస్, సో 22,000 అంటే మీకు రఫ్లీ 160-170 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 160 పాయింట్స్ దాకా కూడా మనకి ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఇది బ్రేక్ అయిపోతే రేపు సస్టైన్ అవ్వలేదా ఇంక మనకు తెలుసు కదా. సో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి రేపు, 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్లియర్ కట్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ 2 సైడ్స్ కూడా మనము రిస్క్ రివార్డ్ ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.